ఇప్పటి హీరోయిన్స్ లాగా మితిమీరిన గ్లామర్ షో చేయకుండా ఎక్కువగా సాంప్రదాయ దుస్తుల్లోనే కనిపిస్తూ పక్కింటి అమ్మాయిగా పేరు తెచ్చుకుంది సౌందర్య. సౌందర్య చనిపోయి ఎన్నో ఏళ్లు గడిచినా ఇప్పటికీ సౌందర్యని ఆరాధించే వారి సంఖ్య భారీగానే ఉందని చెప్పాలి. ఎటువంటి పాత్రలోనైనా ఇట్టే జీవించేసే సౌందర్య నటనకు, అందానికి లెక్కలేనంతమంది ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఈరోజు కనుక సౌందర్య ఉంటే ఎన్నో అద్భుతమైన పాత్రలు ప్రాణం పోసుకునేవి అనడం అతిశయోక్తి కాదు. అయితే ఎంతో కెరీర్ ఉన్న సౌందర్య 2004 ఏప్రిల్ 17న 31 ఏళ్ల చిన్న వయస్సులోనే జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో శాశ్వతంగా కన్నుమూసింది. సౌందర్య మరణించడానికి కొన్ని గంటల ముందు ఒక కోరిక కోరిందట. అప్పటికే సౌందర్య బీజేపీ పార్టీలో చేరడంతో ఆ పార్టీ ప్రచారం కోసం ఎయిర్పోర్ట్కి వెళ్లే ముందు తన అన్న భార్యని ఒక కాటన్ చీర, కుంకుమ భరిణి తీసుకురమ్మందట. కాటన్ చీర కట్టుకుని బీజేపీ పార్టీ తరపున ప్రచారం చేయడానికి వెళ్ళాలనుకున్న సౌందర్య తన వద్ద కాటన్ చీర లేకపోవడంతో తన వదినని ఒక కాటన్ చీర కొనుక్కుని తీసుకురమ్మందంట. అలాగే సౌందర్యకి కుంకుమ ధరించే అలవాటు ఉండడం వల్ల దాన్ని కూడా తీసుకురమ్మని తన వదినకి చెప్పిందట. కానీ అంతలోనే టైం అయిపోవడంతో హెలికాప్టర్ ఎక్కేసిన సౌందర్య అది కాస్త కూలిపోవడంతో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యింది. ఇక తాజాగా ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని గుర్తు చేసుకుని ఎంతో బాధపడింది సౌందర్య వదిన.